నడిపిస్తూ ఉన్న నాయకులు దైవ దర్శనంతో ముందుకెళ్తా ఉంటారు. ఇట్లాంటి లోతులాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పేరుకు తగ్గట్లుగా నాయకులకు ముసుకేసేస్తుంటారు. పాపం మాకు అది కనబడక ఈ రేంజ్లోనే చూస్తూ ఉంటాం. మేము ఈ రేంజ్లోనే చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే లోతు విడిచిపెట్టి వెళ్ళాడో దేవుడు ఆ ముసుగు తొలగించి కన్నులెత్తి చూడు. కేవలం పీతలాగిట్టు చూసుకుంటూ వెళ్ళడం కాదు, 360 degrees కనిపెట్టాలి. సేవలో ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, రాత్రి పగలు సేవ 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 అని మీరు ఎగేసుకు తిరగడం కాదు. ఎక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టండి, కాస్త 360 degrees చూడండి. అందుకే నేను నా తోటి సేవకులు చెప్పాను, రాబోతున్న సంవత్సరాల సభలో సమావేశాలు మాని కాస్త సంస్థలో ఉన్న సంస్థ కోసం మాట్లాడుతున్నా. సంస్థలో ఉన్న సంఘాలన్నీ 360 degrees పర్యవేక్షించాలి. చాలా మంది లోతులాంటి దర్శనం లేని ఇట్లాంటి తప్పుడు వాళ్ళందరూ వచ్చి సేవకులకు ముసుకేసి మా దర్శనం విషయాలు పడకుండా, సమస్తాన్ని కన్నులెత్తి చూడకుండా ముసుకేస్తున్నారు. అబ్రహాముకే వేసాడు ముసుగు. మేమెంత, మా బతికెంత. ఇట్లాంటి దర్శనం లేని వాడి కోసం నాయకుల్లో వివక్షలు వచ్చేస్తూ ఉన్నాయి. తప్పుడోని వెంటనే మెడబెట్టి గెంటేయడమే, గెంటాలి. అట్లాంటప్పుడే నాయకుల హృదయాలు పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి.